తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రెయిన్ బో బ్లడ్ సెంటర్ నిర్వాహకులు నవీన్ చక్రవర్తి అన్నారు. హాస్పిటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ చక్ర హాస్పిటల్లో రక్తదాన శిబిరం 6వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు నవీన్ చక్రవర్తి మీడియాకు తెలిపారు. హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వీరిచ్చే బ్లడ్ని అందజేస్తామని చెప్పారు. ఈ శిబిరంలో జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ కమ్మెల హరీష్, డాక్టర్ మోహన్, శ్రీచక్ర హాస్పిటల్ చైర్మన్ కమ్మెల శ్రీనివాసరావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రెయిన్బో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకి ఉచిత బ్లడ్ డొనేట్ చేయడానికి రెయిన్బో ఫౌండేషన్ వారి తరపున మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి తెనాలి ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 6వ తేదీన మన శ్రీచక్ర హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది తలసీమియా పిల్లలు బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మంచి రోజున మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ కమ్మెల హరీష్ గారు ఆధ్వర్యంలో, అలాగే కమ్మెల శ్రీనివాసరావు గారు, అలాగే కాపు జనజాగృతి అధ్యక్షురాలు కమ్మెల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, యువత అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి